అనేక మంది ఋషులు అలాగే ప్రజాపతులు వీళ్ళంతా రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. ధర్మం అనేది రెండు రకాలుగా ఉంటుంది. శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ మారింది కొన్ని ధర్మాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మారేవి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ శాశ్వతంగా మారని ధర్మమే సనాతన ధర్మం. శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ మారనిది సనాతన ధర్మం. అది భగవంతుడు ఏర్పరిచింది. భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు, మానవ ఆత్మని సృష్టించినప్పుడు ఆ ప్రిన్సిపల్ని ఆధారంగా తీసుకుని ఆ మనిషిని సృష్టించాడు అనమాట. దాన్ని తప్పడానికి లేదు. సరే, మీరు భగవంతుడిని నమ్మము అన్నారు అనుకోండి, దేన్ని నమ్ముతారు మరి? ప్రపంచాన్ని అయితే నమ్మాలి కదా, ప్రకృతిని అయితే నమ్మాలి కదా. ప్రకృతి ఒక నియమబద్ధంగా పనిచేస్తుంది కదా, ప్రకృతిలో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి కదా, దాన్ని నమ్మాలి. అద్వైతం నాస్తికుల్ని ఆస్తికుల్ని కలిపేది ఇది ఈ బేసిస్ మీదే అనమాట. ఆస్తికులు భగవంతుడిని నమ్మండి, నాస్తికులు మీకు భగవంతుడు అనేది మీకు స్వానుభూతి మానాయ నమశాంతాయ తెలిసి అంటారు. అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలుగుతామని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఆ అనుభవాలు మీకు ఆ మార్గంలో లేకపోతే ఖచ్చితంగా కలగకూడదు, అంతే కదా. సో ఎవరు ఏ మార్గంలో ఉంటే ఆ అనుభవాలు కలగవచ్చు కూడా, చిత్త ప్రవృత్తి అంటాం దాన్ని. సో మీకు భగవంతుడు అనే కాన్సెప్ట్ లేనప్పుడు, దాని మీద విశ్వాసం లేనప్పుడు, ఈ చరాచర జగత్తు, ఈ సృష్టి లేదంటున్నారు ఇప్పుడు. సరే, యూనివర్స్ కాదు మల్టీవర్స్ అంటున్నారు, ఎన్నో విశ్వాలు ఉన్నాయని చెప్పేస్తాను. మొత్తానికైతే ఒక నియమబద్ధంగా అంతా నడుస్తుంది. ప్రకృతి అంతా కూడా కొన్ని ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని నడుస్తుంది, అంతే కదా. ఈ ప్రిన్సిపల్స్ నాకు అక్కర్లేదు, విచ్చలవిడిగా ఉంటానంటే అంతా విధ్వంసం జరుగుతుంది. విధ్వంసాన్ని నాస్తికులు కూడా కోరుకోకూడదు కదా. విధ్వంసాన్ని కోరుకుంటే వాడు మనిషే కాడు కదా. కాబట్టి ప్రకృతిని అవ్యక్తమైనటువంటి నామరూపాలు గుణాలు లేనటువంటి పరమాత్మ నుంచి ఈ నామరూపాలతోనూ గుణాలతోనూ ఉన్నటువంటి ప్రపంచం వచ్చింది. తర్వాత మళ్ళీ అదే పరమాత్మలోకి లయమైపోతుంది అనేది అద్వైతం. ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరబ్రహ్మ నుంచే ఉద్భవించింది అనేది అద్వైతం అన్నమాట. కాబట్టి నువ్వు ఆ పరబ్రహ్మని గుర్తించినా గుర్తించకపోయినా, ఆ మార్గంలో ఉన్నా లేకపోయినా ప్రకృతిని అయితే గౌరవించి తీరాల్సిందే. ప్రకృతి ధర్మమే సహజ ధర్మం. సహజ జీవన విధానమే సనాతన ధర్మం. దానికి అన్ని మత గ్రంథాల్లోనూ సారం కూడా ఇదే ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే మహాభారతంలో విదురుడు మహాజ్ఞాని, అబ్దుల్ కలాం గారు ఈ మధ్య చిన్న వీడియో చూశానండి. విదురుణ్ణి బాగా అభిమానిస్తాను నేను అని చెప్పారు. అబ్దుల్ కలాం గారు మీకు నచ్చిన గ్రంథం ఏది అంటే మొదట చెప్పింది భగవద్గీత, వెంటనే చెప్పింది ఖురాన్ అన్నమాట. కాబట్టి విదురుడు ఏం చెప్పాడంటే, ఒరిలేవి వివరించిన నరవరతన మనంబునకు అప్రియం మగును తానురుల కవిసేయ కొనికి పరాయణం పరమధర్మ పదములకెళ్ళన్. ఇతరులు ఏది చేస్తే నీ మనసుకు నీకు బాధ కలుగుతుందో, చేస్తే అంటే చేతులతోనే కానక్కర్లేదు, మాట ద్వారా ఇంకా ప్రమాదం. అసలు చేతులతో దెబ్బ కొడితే కూడా అంత బాధ కలగదేమో, మాట ద్వారా నోటి ద్వారా మాట్లాడేది చాలా ప్రమాదకరమైంది. సో నోటి ద్వారా చేసే మాట్లాడే మాటలు కానీ, చేతులతో చేసే పనుల ద్వారా కానీ, లేదంటే మన హావభావాల ద్వారా. అంటే ఇక్కడ పుస్తకం కూర్చున్నారు, ఆయన ఏదో డ్రెస్ డిఫరెంట్గా ఉంది, ఇదేమిటి ఇలా ఉన్నారు, ఇలా జరిగినా కూడా అన్నా కూడా అది కూడా కర్మే, అది కూడా పాపమే అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ మూడు రకాలుగా ఏ పనులైతే వేరే వాళ్ళు చేస్తే నీకు బాధ కలుగుతుందో అట్లాంటి పనులు నువ్వు వేరే వాళ్ళ పట్ల చేయకుండా ఉండాలి. ఈ ప్రిన్సిపల్ అనేది ఎప్పటికీ మారదు, ఎప్పటికీ మారదు. ఎన్ని మతాలు వచ్చినా, ఎంత కాలం ముందుకు పోయినా, లేకపోతే వెనక్కి వెళ్ళి చూసుకున్నా కూడా మానవుడు అంటే ఏమిటంటే నీకు బాధ కలిగే విషయాలు వేరే వాళ్ళకి చేయరాదు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఇది శాంతి పర్వంలో విదురుడు చెప్పాడు. అలాగే బైబిల్లో మాథ్యూస్ గాస్పెల్ అంటారు, మత్తయి సువార్త అంటారు. అంటే యాజ్ ఇట్ ఈజ్, ఒక్క పదం కూడా తేడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది.
ప్రొఫెట్ మహమ్మద్ చెప్పినటువంటి హదీస్ నెంబర్ 13లో ఇదే ఉందన్నమాట. అక్కడ ఏమంటారంటే, వాట్ యు విష్ ఫర్ యువర్ సెల్ఫ్ విష్ ద సేమ్ ఫర్ యువర్ బ్రదర్. అంటే నీ సోదరుడికి నీకేం కావాలని నువ్వు కోరుకుంటావో నీ సోదరుడికి కూడా అదే కావాలని కోరుకో అనేది అక్కడ చెప్పారన్నమాట. సో ఇది బేస్ చేసుకునే అనేక ఇంకా మిగతా ధర్మసూత్రాలన్నీ వచ్చినాయన్నమాట. తల్లిదండ్రులను గౌరవించాలి, సత్యమే మాట్లాడాలి, పెద్దలను గౌరవించాలి, దాన ధర్మాలు చేయాలి, ఇవన్నీ ఎప్పటికీ మారవు. వాటన్నిటికంటే ముందు వాటికి బేస్గా ఉన్నటువంటి సనాతన ధర్మం అంటే, సనాతనం అంటే ఎటర్నల్, ఎప్పటికీ మారనిది. అంటే మానవ జాతి పుట్టినప్పటి నుంచి ఈ భూగోళం మీద మానవ జాతి ఉన్నంత వరకు మారనటువంటి ప్రిన్సిపల్ ఏదైనా ఉందంటే అది ఒక్కటే. విదురుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే. అలాగే మనకి అనేక మతాలు, ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ రిలీజియన్స్ అన్నిటి మధ్య కూడా అనేక పోలికలు అంతఃసూత్రంగా అన్నిటినీ కట్టి ఉంచినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అది అంటే మతపరంగా మనం ఐక్యత తీసుకురావాలి అంటే భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మతం కూడా ఒకటే. మతం అంటే ధర్మం. అక్కడ ధర్మం ఒకటే అనుకున్నప్పుడు ఈ మతాలన్నింటినీ కూడా, ఎందుకంటే సామాన్య మానవులకి ఆత్మజ్ఞానం, పరమాత్మతత్వం ఇవన్నీ అవగతమయ్యి అనుక్షణం జీవన పోరాటంలో బ్రతకడమే కష్టమైపోయింది. ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టమైంది, చాలా కష్టమైంది బ్రతకడం. ఈ జీవన పోరాటంలో ఉండి ఆత్మజ్ఞాన స్వరూపులై నేను సత్యము అనుకుంటూ మననం చేసుకుంటూ ఉండేటువంటి స్థితిని అందరూ చేరుకుంటారని నేను అనుకోవట్లేదు. కొంతమంది మాత్రమే చేరుకోగలుగుతారు. అందువలన కాబట్టి ఏంటంటే, సో మతాల్ని కూడా ఏకం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు మతాలన్నింటినీ అవసరమైతే మతాల్ని పక్కకు పెట్టేసి, మతం మానవుడు సృష్టించింది. ప్రతి మతంలోనూ పురోహిత వర్గం, రాజులు ఇద్దరు కలిసి ధర్మాన్ని భ్రష్టు పట్టించి ఆచార వ్యవహారాలు, రకరకాల కర్మకాండలు వీటన్ని సృష్టించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ధర్మాన్ని భ్రష్టు పట్టించారు. ధర్మం అనేది నాస్తికుల్ని ఆస్తికుల్ని కలిపేది అద్వైతం అయితే, ధర్మం అనేది సమస్త మానవాళిని కలుపుతుంది. నువ్వు ఏ ధర్మం, ఏ మతం, ఏ కులం, ఏ దేశం, ఏ భాష అనే దాంతో సంబంధం లేకుండా సమస్త మానవ జాతిని ఏకం చేసేది ధర్మం మాత్రమే. అందువలన ఈ రకంగా నేను అనేక మత గ్రంథాలను చదవడం, నా అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకోవడం. పుస్తకాల్లో అన్నీ ఉండవండి, అనుభవపూర్వకంగానే కొన్ని విషయాలు అర్థమవుతాయి, అవగతం అవుతాయి. ఆ రకంగా తెలుసుకోవడం, ఆ పరమసత్యాన్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో ప్రయాణిస్తున్నాను. ముఖ్యంగా బైబిల్ని, ఖురాన్ని కూడా చాలా డీప్గా స్టడీ చేశాను. అందువల్ల ఉన్నది ఒకటే అనేది నాకు అవగతమైంది. దాని గురించి మాట్లాడాలంటే బైబిల్కి, ఖురాన్కి, లేకపోతే జ్యూస్ ఉన్నారు కదా యూదులు, వాళ్ళకు ఉండేటువంటి మత విశ్వాసాలకి, సనాతన ధర్మానికి ఉన్నటువంటి సంబంధం అనేది చాలా డీప్గా నాకు అర్థమైంది. అది నేను ఇప్పుడు మాట్లాడడానికి ఇది కరెక్ట్ వేదిక కాదేమో అనుకుంటాను. అది మతం స్థాయిలో ఏకత్వం తీసుకురావడం, ఆధ్యాత్మిక స్థాయిలో, ఆత్మస్థాయిలో, ఆత్మజ్ఞాన దృష్టితో ఏకత్వం తీసుకునేది అది అల్టిమేట్. అందరూ ఆ స్థాయిని చేరుకోలేరు కాబట్టి మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కలిసి జీవించాలి. కలిసి జీవించకపోతే, సమైక్యత లేకపోతే, కొట్టుకుని చచ్చిపోవడానికే మనుషులుంటే ఇంక అసలు మానవ జన్మకి అర్థమే ఉంది? మనిషి అనే పదానికి అర్థమే ఉంది? సృష్టికి అర్థమే ఉంది? కాదు కదా. అందువల్ల మనం ఇంకొక సందర్భంలో నేను దాన్ని విడమర్చి చెప్తాను. సో ధర్మాన్ని కూడా వేదాల్లో ఏం చెప్పారంటే, ఋగ్వేదంలో ధర్మం కంటే ఉత్తమమైంది. ఒక్కసారి ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి హితం, పరహితం, పరోపకారమే అన్నిటికంటే ఉన్నతమైందని చెప్పేసి మనకు ఋగ్వేదంలోనే చెప్పారు. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.